ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ వందనాలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఒక మంచి విషయాన్ని ఈరోజు మనం బైబిల్ నుండి ఆలోచిద్దాం. కొత్తగా చేర్చిన సిలబస్ నుండి డిప్లొమా సెకండ్ ఇయర్లో వచ్చే ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం. దాని టైటిల్ ఏమిటంటే, రొట్టె ద్రాక్షారసము తీసుకొనకపోతే నరకమేనా? రొట్టె ద్రాక్షారసము తీసుకొనకపోతే నరకమేనా? ఈ అంశాన్ని నేను ఒక పాఠ్యాంశంగా ఎందుకు చేర్చవలసి వచ్చిందో ఈ పాఠం అంతా వింటే మీకు అర్థమవుతుంది. రొట్టె ద్రాక్షారసము దానిని తీసుకోవడం అనేది క్రైస్తవ సమాజంలో ఉన్న ఒక అతి ప్రాముఖ్యమైనటువంటి పద్ధతి లేదా పని అని మనం చెప్పవచ్చు. ప్రపంచంలోని చాలా డినామినేషన్ల వాళ్ళు, అనగా క్రైస్తవ్యంలోని వివిధ శాఖలకు చెందిన వాళ్ళు విధిగా తప్పనిసరిగా దీన్ని ఆచరించడాన్ని మనం చూస్తున్నాం. అయితే అందరూ దీని మీద, అనగా ఈ రొట్టె ద్రాక్షారసమును తీసుకోవడం మీద ఏకాభిప్రాయాన్ని కలిగి లేరు. ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆచారంగా ఇది జరుగుతూ వెళుతోంది. వెరీ గుడ్. అయితే అసలు ఈ రొట్టె ద్రాక్షారసమును ప్రవేశపెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది? యేసుక్రీస్తు గారు దీన్ని ఈ ప్రపంచానికి ఎందుకు పరిచయం చేశారు? దీని వెనుకున్నటువంటి కారణం ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ కూడా ఈ రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకోవాలా? తీసుకుంటే ఏం జరుగుతుంది? తీసుకోకపోతే ఏం జరుగుతుంది? దీనిని మనం ఈరోజు పరిశీలించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంచుమించు ప్రపంచంలోని అన్ని సంఘాల వాళ్ళు దీన్ని అనుసరిస్తున్నప్పుడు, కొనసాగిస్తున్నప్పుడు ఏదో ఒక చిన్న రొట్టె ముక్క తినడము, లేకపోతే కాసిని ద్రాక్ష చుక్కలు రసముగా తీసుకోవడము అనేది ఇది ఎంతవరకు అసలు అవసరము? దీనికి పరలోకమునకు, దేవుని రాజ్యమునకు ఏమైనా సంబంధం ఉన్నదా? దీనిని తీసుకుంటే పరలోకం వెళ్ళిపోతామా? తీసుకోకపోతే నరకానికి జారిపోతామా? తదితర విషయాలను మనం తెలుసుకోవాలి, మనకు అర్థం కావాలి. లేకపోతే ఇది ఒక ఆచారమా? మొక్కుబడిగా పాటించేదా? తీసుకుంటే సరిపోతుందా? మనం పరలోకానికి వెళ్ళిపోతామా? దేవుని రాజ్యంలోకి ప్రవేశించేస్తామా? అనే అనుమానాలు చాలా మందిలో చాలా బలీయంగా నెలకొని ఉంటున్నాయి. దేవుని పిల్లలారా, దేవుడు ఒక విషయాన్ని తన బిడ్డలకు తెలియచేశాడు అంటే దాని వెనుక చాలా లోతైన ఆలోచన ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. పైకి చాలా తేలికగా, సునాయాసంగా ఇంతేనా అని మనకు అనిపించినప్పటికీ కూడా దాని వెనుక అనంతమైన దేవుని భావన, ఆయన ఉద్దేశము, మరి ముఖ్యంగా తనను నమ్మిన వారి మేలు, శ్రేయస్సు దాగి ఉంటుంది అనే సంగతి మనం గమనించాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ కూడా ఈ రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తారు. ఏ సంఘంలోనైనా రొట్టె ద్రాక్షారసం ఇవ్వకపోతే అక్కడికి వెళ్ళడం మానేసేస్తారు. ఏ సంఘంలో ఇస్తున్నారో అక్కడికి వెళుతూ ఉంటారు. అలాగే రొట్టె ద్రాక్షారసం ఎక్కువ కాలం తీసుకోనకపోతే, అనగా ఒక నెల తీసుకోకపోయినా, 2 నెలల పాటు తీసుకోకపోయినా, అదేదో పెద్ద అపరాధంగా భావించటం, తప్పు చేస్తున్నాము అనే భావనలో ఉండిపోవటము, పాపక్షమాపణ లభించదు అనే అభిప్రాయాన్ని కలిగి ఉండటం మనం చూస్తుంటాం. అనగా అందరిలోనూ కాదు, ఇది కొందరిలో. బల్లారాధన తీసుకోకపోతే, అంటే బల్లారాధన అనే పేరుతో కూడా ఈ రొట్టె ద్రాక్షారసాన్ని పిలుస్తూ ఉంటారు అనే సంగతి మనకు తెలుసు. అలాగే ప్రభు రాత్రి భోజనము అని కూడా దీన్ని వ్యవహరిస్తూ ఉంటారు. ఇలా బల్లారాధనలో కనుక పాల్గొనకపోతే మోక్షం లభించదు అనే అభిప్రాయం చాలా మందిలో ఉన్నది. ఏమండి? అయితే కేవలం రొట్టె ద్రాక్షారసం తిని అక్కడితో, లేదా అక్కడి నుండి పరలోకం కొరకు ఎదురు చూడడమేనా? లేక పరలోకం వెళ్ళడానికి కావలసినటువంటి అర్హత రొట్టె ద్రాక్షారసం తీసుకోవడమేనా? రొట్టె ద్రాక్షారసం తీసుకున్న ప్రతి వాళ్ళు పరలోకం వెళ్ళిపోతారా? వీటికి సమాధానాలు ఈరోజు మనం ఆలోచిద్దాం. మన టైటిల్ ఏంటో మరలా ఒకసారి మీకు చెబుతున్నాను. ఈ పాఠ్యాంశం రొట్టె ద్రాక్షారసము తీసుకొనకపోతే నరకమేనా? రొట్టె ద్రాక్షారసము తీసుకొనకపోతే నరకమేనా? యోహాను సువార్త 6వ అధ్యాయము 50వ వచనం నుండి
పరిశోధన ప్రారంభిద్దాం. అసలు దీని గురించి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే అంటున్నాడు. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. ఏమిటట అది? ఇంతకిని ఏమిటట అది? పరలోకము నుండి దిగి వచ్చిన ఆ జీవాహారమును నేనే అంటున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే, అనగా నన్ను తింటే, ఎవడైనను ఈ జీవాహారమును, ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. ఇంతకీ ఆహారం ఏమిటనుకుంటున్నారు? ఆహారం తినేవాడు చావడు అని యేసుక్రీస్తు గారు చెప్పారు కదండి. ఆ ఆహారం ఏమిటి అని ఆలోచిస్తే, నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన శరీరాన్ని తిన్నవాడు నిత్యము జీవిస్తాడు. అది పరలోకము నుండి వచ్చు ఆహారము. అది లోకమునకు జీవము కొరకైనది అని యేసుక్రీస్తు గారు తెలియజేస్తున్నారు. ఇది ఆనాడు జరిగినటువంటి సందర్భము అని మనకు తెలుసు. అలాగే యేసుక్రీస్తు గారు తాను అప్పగింపబడే రాత్రి కూడా కొన్ని సంగతులు శిష్యులకు చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనము. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడెదరు. ఎలయనగా గొర్రెల కాపర్ని కొట్టుదును, మందలోని గొర్రెలను చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. అంటే యేసుక్రీస్తు గారు ఈ మాట చెబుతున్నది ఎప్పుడు అంటే, ఆయనను పట్టుకోబోయే రాత్రి, ఆయనను అరెస్టు చేయబోయే రాత్రి. అదే ప్రభువు అప్పగింపబడిన రాత్రి. ఆయన అప్పగింపబడడానికి ముందు ఒక భోజన కార్యక్రమం జరిగిందండి. దానినే ప్రభు రాత్రి భోజనము అని సంబోధిస్తూ ఉంటారు క్రైస్తవులు. ఆ రాత్రి ఏం జరిగిందో ఆయన చెబుతున్నాడు చూడండి. రచయిత మత్తయి గారు లిఖిస్తున్నారు. 17వ వచనం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునందుకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. అందుకు ఆయన, మీరు పట్టణమందున్న ఫలానా మనుషుని యొద్దకు వెళ్లి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించవలనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి పస్కా సిద్ధపరిచిరి. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన కొన్ని విషయాలు వాళ్లతో మాట్లాడడం జరిగింది. ఓకేనా అండి? ఇంకా కిందకు వచ్చేటప్పటికి 26వ వచనం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి దానిని విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినండి, ఇది నా శరీరము అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోది మీరు త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అని ఒక మాట చెప్పారు ఆయన. అదేమిటంటే, నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు వరకు ఇకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. యేసుక్రీస్తు గారు తాను అప్పగింపబడిన రాత్రి శిష్యులకు పరిచయం చేస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైన ఒక పని. రొట్టె ముక్క తినమన్నారు ఆయన. నా శరీరము, ఇది నా శరీరము అని చెప్పాడు. అలాగే ఆ గిన్నెలోది త్రాగమని చెప్పాడు. ఈ ద్రాక్షారసము అది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న రక్తము. ఆయన శరీరాన్ని ఎందుకు తినాలి? ఆయన రక్తాన్ని ఎందుకు త్రాగాలి? ఎందుకు? ప్రశ్న. ఎందుకు 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 జరిగించాలి? రొట్టె ముక్క తింటే యేసుక్రీస్తు గారి శరీరం తిన్నట్టు అవుతుందా? ద్రాక్షారసం ఒక చిన్న కప్పుడు, అది కూడా ఒక పెద్ద పెద్ద గ్లాసులతో ఇవ్వం కదండి మన సంఘంలో. ఒక చిన్న ప్లాస్టిక్ కప్పులు, అతి తక్కువ ml, 5 ml, 2 ml పడుతుంది దానిలో. అంత తక్కువ ద్రాక్షారసము ఒక్కొక్కరికి పెద్ద పెద్ద రొట్టెలు పట్టుకొచ్చేవం. ఒక చిన్న రొట్టె ఉంటే దానిలో చిన్న ముక్క తీసుకుంటాం, విరిచి తీసుకుంటాం మనం. అంత చిన్నది తీసుకోవటము
ఏంటి నిత్య జీవానికి కారణమైపోతుందా? ఇది ప్రశ్న. అయితే ఎందుకు ఈ అతి చిన్న విషయాన్ని అతి పెద్ద సంగతితో ముడిపెట్టి యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్నారు? దీనికి సంబంధించిన మరికొంత వివరణ వీళ్ల మధ్యలో లేని పౌలు గారు కూడా ఇచ్చారండి. ఎవరి మధ్యలో లేని? అపోస్తుల మధ్యలో అప్పటికి లేని, క్రీస్తు శిష్యుడిగా పరిగణింపబడని పౌలు గారు కూడా దీనికి సంబంధించిన కొంత వివరణను ఇవ్వడం జరుగుతుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం దాన్ని చూద్దాం. ఇది గతంలో మనం విన్నటువంటి పాఠం వల్లనే ఉంటుంది, కొంచెంగా వ్యత్యాసంగా మీకు అనిపించవచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని. పౌలు కొరింథీయులకు రాస్తున్నాడు ఈ ఉత్తరాన్ని. బాగా గమనించండి. కొరింథీయులకు ఒక పని అప్పచెప్పాడట పౌలు గారు. ఆ పని చేయమని పౌలు గారికి ఎవరు తెలిపారు అంటే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని. నేను మీకు ఇచ్చినది నాకెక్కడి నుంచి వచ్చిందంటే, ప్రభువు దాన్ని నాకు అనుగ్రహించాడు, నేను దాన్ని మీకు ఇచ్చాను అని చెప్తున్నాడు. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, చెప్పాను కదండి ఆ రాత్రి జరిగింది ఇదంతా. దాన్ని పౌలు గారు పునరుద్ఘాటిస్తున్నాడు మళ్ళీ. తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై మీరు దీనిని చేయండి అని చెప్పాడట. ఆ ప్రకారమే వాళ్ళు ఆ రొట్టె తిన్న తరువాత ఆయన మరలా పాత్రను ఎత్తుకొని, 25వ వచనం, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఇంతకీ యేసుక్రీస్తు గారు ఆనాడు శిష్యులతో చెప్పిన మాట ఏమిటంటే, ఎందుకు దీనిని ఆచరించమన్నాడు అంటే, క్రీస్తును జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి. జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టె ముక్కలు ద్రాక్ష చుక్కలు ఇవ్వటం ఏమిటండి? ఎందుకు ప్రవేశపెట్టాడు అసలు దేవుడు? దీని వెనుకున్నటువంటి కారణాన్ని మనం అన్వేషించవలసిన అవసరం ఉంది. ఒకవేళ అలా అన్వేషించకపోతే, దీనిలో దాగి ఉన్న సత్యాన్ని కనుక మనం తెలుసుకోకపోతే, ఒక భయంకరమైనటువంటి మాటను యేసుక్రీస్తు గారు కిందకు మాట్లాడడం జరిగింది. అదేమిటంటే 27వ వచనము, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అవుతాడు అన్నాడు. అపరాధులు కావటం అంటే ఏమిటి? ఎలా అపరాధులు అవుతారు? అపరాధులు అయితే అయ్యారు. ఈ అపరాధులు కావటం వల్ల ఏం జరుగుతుందో కిందకు చెబుతున్నాడు చూడండి. 29వ వచనం, ప్రభు శరీరమని వివేచింపక దానిని తిని త్రాగువాడు, అంటే తిని త్రాగేవాడికి వివేచన ఉండాలి, అనగా తాను తీసుకుంటున్న దాని పట్ల ఒక అవగాహన, అభిప్రాయము ఉండాలి. అసలు అవగాహన, అభిప్రాయంతోనే ప్రపంచ క్రైస్తవులు దీనిని తీసుకుంటున్నారా? అసలు దాని మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటి? అవగాహన ఏమిటి? ఏమంటున్నాడండి? ప్రభు శరీరమని వివేచింపక ఆలోచించక. ఏం వివేచించాలి? ప్రభు శరీరం అని వివేచించాలి. ప్రభు శరీరం అని చెప్పే కదా దాన్ని ఇస్తున్నారు. ఇంక మళ్ళీ దానిలో వివేచించడానికి ఏముంది? ప్రభు శరీరం అంటే ఏమిటో వివేచింపక, ఆ శరీరాన్ని తినడం వెనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటో, కారణం ఏమిటో వివేచింపక, ఏమీ కాదులే అని ఒక ఆచారం ప్రకారం ప్రతి వారం వెళుతూ రొట్టె ద్రాక్ష రసం తీసేసుకుంటూ, లేకపోతే 2 వారాలకు ఒకసారి, లేకపోతే 3 వారాలకు ఒకసారి వెళ్ళి దాన్ని ఆచరించి తిని త్రాగి వచ్చేస్తున్నవాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అన్నాడు. ఎవడైతే ఆలోచించక దీన్ని తీసుకుంటున్నాడో వాడు తనకు తానే శిక్ష విధించుకుంటున్నాడు. ఇది చూసారండి ఎంత వింతగా ఉందో. ప్రపంచ క్రైస్తవులందరూ దీన్ని ఒక విధిగా ఆచరించుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు, అమ్మో రొట్టె ద్రాక్ష రసం తీసుకోకపోతే కొంప ములిగిపోతుంది అని అనుకుంటూ ప్రతి వారం దాన్ని పాటించేస్తున్నప్పుడు,
అసలు అది ఎందుకొరకు తీసుకోవాలి, తీసుకున్నవాడు ఏం చెయ్యాలి అన్న దాన్ని వివేచించట్లేదు. అంటే ప్రపంచ క్రైస్తవులు తమకు తామే శిక్షావిధి కలుగజేసుకుంటున్నారా లేదా? మీరు ఎందుకు బల్లారాధన తీసుకుంటున్నారండి అని ఎవరన్నా అడిగి చూడండి. ఎందుకు తీసుకోవాలండి, మీరు ఎందుకు తీసుకుంటున్నారు అని అడిగామనుకో ఏమంటారు? అదేంటండి, ప్రభు బల్లలో చెయ్యి వేయాలి కదా. ప్రభువు బల్లలో నువ్వు చెయ్యి ఎందుకు వేయాలి? నువ్వెందుకు తీసుకోవాలి? అదేంటండి, ప్రభు తీసుకోమన్నాడు కదా. ప్రభు ఎందుకు తీసుకోమన్నాడు? దానివల్ల ప్రయోజనం ఏమిటి? ప్రభు తీసుకుని ఊరుకోమన్నాడా, ఇంకేమైనా చెయ్యమన్నాడా? కేవలం తీసుకుంటే సరిపోతుంది అన్నాడా, పరలోకం వచ్చేస్తారు అన్నాడా, లేకపోతే దాని వెనక ఇంకా ఏమైనా పర్యవసానాలు ఉంటాయి అని ప్రభువుల వారు చెప్పారా అని అడిగి చూడండి. ఎవ్వడికి తెలియదండి. పైగా మళ్ళీ ఎలా వెళతారు? తెల్ల చీరలు కట్టుకుని, తెల్ల డ్రెస్సులు వేసుకుని, తలకు ముసుగేసుకుని, లేకపోతే మగవాళ్ళు అయితే తల ఇలా దించుకునండి. ప్రపంచంలో మా అంతటి అమాయకులు, మా అంతటి ఉత్తములు ఇంకొకళ్ళు లేరు అసలు అన్నట్టుగా ఏమండి, అమాయక ప్రజల్లాగా అక్కడికి వెళ్ళి అక్కడ మోకాళ్ళు వేయమంటారు, అక్కడ మోకాళ్ళు వేస్తాడు. అక్కడ ఒక రొట్టె ముక్కను, ఒక ద్రాక్ష రసాన్ని ఇస్తారు. అది తీసుకుని మళ్ళీ అమాయక చక్రవర్తుల్లాగా తలదించుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి కూర్చుంటారు. మళ్ళీ అక్కడ ఒక ప్రత్యేక కానుక, రొట్టె ద్రాక్ష రసం టైంలో మళ్ళీ అక్కడ కానుక, మళ్ళీ అక్కడ నొక్కేయడమే కాస్త. అసలు ఎందుకు జరుగుతోంది, ఎందుకు జరిగించాలి? దీని వెనక కారణం ఏమిటి? నువ్వు తీసుకుంటే ఏమవుతావు? తీసుకుంటే నిత్య జీవానికి వెళ్తావా, తీసుకుంటే నరకానికి పోతావా? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు తానే శిక్షావిధి కలుగ చేసుకుంటున్నాడు. శిక్షావిధి కలుగ చేసుకోవడం అంటే ఎక్కడికి తన్ను తాను పంపుకుంటున్నాడు? శిక్షకు పంపుకుంటున్నాడు. అనగా నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు దీన్ని ఆచరిస్తూ తాము నిత్య జీవానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. కానీ తమకు తెలియకయే దానిలోని సారాంశాన్ని, దానిలోని ఉద్దేశాన్ని, దేవుని భావనను వివేచింపక తిని త్రాగేస్తూ శిక్షకు వెళ్ళిపోతున్నారు. సుమా జాగ్రత్త అని దేవుడు అంటున్నాడు ఇక్కడ. ఆలోచించండి. చాలా సంక్లిష్టంగా ఉన్నదండి. కొత్త వాళ్ళు అందరూ చాలా శ్రద్ధగా వినాలి. ఇంతకు ముందు ఈ పాఠం విన్న వాళ్ళు అయితే ఓకే, వినే ఉంటారు చాలా మంది యూనివర్సిటీలో. మరొకసారి మనం దీన్ని పాఠ్యాంశంగా, డిప్లొమా సెకండ్ ఇయర్ లో దీన్ని పెట్టారు కాబట్టి పాఠ్యాంశంగా మనం దీన్ని నేర్చుకోవడం అవసరము. వెరీ గుడ్. దేవుని పిల్లారు, ఒక మహా కార్యక్రమము క్రీస్తు బలియాగం. దానిని మించిన శక్తివంతమైన పని ప్రపంచంలో ఇంతవరకు జరగలేదు. క్రీస్తు రక్త తర్పణ అనేది ప్రపంచ మానవాళిని దేవునితో అనుసంధానం చేయడానికి ఉపయోగపడిన ఒక మహాయజ్ఞం. అదొక మహా కార్యక్రమం. ఆ కార్యక్రమం అంతటినీ కూడా అతి సూక్ష్మమైనటువంటి స్థితిలోనికి యేసుక్రీస్తు గారు తీసుకొచ్చి, పైగా దానిని ఒక ఆహార పదార్థ రూపంలోకి మార్చి, దాని ఉద్దేశాన్ని, దాని భావాన్ని అంతటినీ కూడా ఒక చిన్న ఆహార పదార్థంలోకి మార్చి, తన రక్తాన్ని ద్రాక్షారసముగాను, తన శరీరమును ఒక రొట్టె ముక్కగాను భావించి తీసుకోమంటున్నారు. అంటే దీని వెనక కారణం మనం చూసినప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి పరిస్థితులు మనం ఆలోచించవలసి ఉంటుంది. ఎందుకు ప్రభువు శరీరాన్ని తినాలి? ఎందుకు ప్రభువు రక్తాన్ని త్రాగాలి? పైగా ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. దేనిని జ్ఞాపకం చేసుకోవాలి? ఏమన్నాడు ఇక్కడికి వచ్చేటప్పటికి? 24వ వచనంలో, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని తీసుకోండి, త్రాగండి అంటున్నాడు. ఏమిటి జ్ఞాపకం చేసుకోవలసింది? గతంలో ఏమైనా ఇలా జ్ఞాపకార్థముగా దేవుడు ఏమైనా ఇచ్చాడా? గత చరిత్రలో, పాత నిబంధనలో జ్ఞాపకార్థములుగా వేటినైనా దేవుడు ఉంచాడా? మనం ఆలోచించాలి. ఇక్కడ క్రీస్తు జ్ఞాపకం చేసుకోమంటున్నది తాను చేసిన పనిని, చిత్రవధకు గురి కాబడిన తన శరీరాన్ని, పూర్తిగా కార్చబడిన తన రక్తాన్ని. ఇటువంటి ప్రతిపాదనలు
మనకేమైనా పాత నిబంధనలో కనిపిస్తాయా అని చూస్తే మనం కొంచెం వెనకకు వెళ్లి నిర్గమకాండం దగ్గర ఆగాల్సి ఉంటుంది. నిర్గమకాండము 12వ అధ్యాయం. ఈ 12వ అధ్యాయంలో ఏం జరిగిందన్నది మనందరికీ తెలుసు. తండ్రి అయిన దేవుడు ఐగుప్తీయుల మీద ప్రయోగించబోతున్నటువంటి చిట్ట చివరి సూచక క్రియ, అనగా దేవుడిని సూచించే క్రియ. ఆ క్రియ ద్వారా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరబోతున్నారు. అంతవరకు జరిగించిన వాటన్నిటికన్నా ఇది బహుభయంకరమైనది. ఫరోలో క్షణాల్లో మార్పు తీసుకొచ్చేసేది. అయితే దాని విషయమైన జాగ్రత్తను తండ్రి అయిన దేవుడు మోషేకు తెలియజేస్తున్నాడు. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇట్లనెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకోవాలి. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దానిని తీసుకొనవలెను, అంటే షేర్ చేసుకోవచ్చు. ఈ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివాని భోజనమునకు పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకల్లో నుండి అయినా తీసుకోవచ్చు, దాన్ని తీసుకోవచ్చు. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దానిని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దానిని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడికినదైనను నీళ్లలో వండబడినదైనను తిననే కూడదు. ఉదయకాలం వరకు దానిలో దేదియు మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దానిని తినవలసిన విధం ఏమిటంటే, మీ నడుము కట్టుకుని మీ చెప్పులు తొడుక్కుని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినాలి. ఏదో తాయితీగా పార్టీలో కూర్చుని చిద్విలాసంగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ తింటాం అంటే కుదరదు. దాన్ని మీ నడుము కట్టుకుని మీ చెప్పులు తొడుక్కుని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినాలి. అది యెహోవాకు పస్కా బలి అన్నాడు. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందుల మనుషుల్లోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చబోతున్నాను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తము చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును అన్నాడు. ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దాని అనగా ఈ దినమును ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా ఇశ్రాయేలీలు దానిని ఆచరింపవలెను. ఒక విషయాన్ని వాళ్లకు చెబుతూ మిమ్మల్ని కాపాడడానికి, మిమ్మల్ని మీరు మీ కుటుంబాలను సంరక్షించుకోవడానికి మీరేం చేయాలంటే, ఒక పశువును వధించండి, దాని రక్తాన్ని తీయండి, అడ్డకమ్మి మీదను నిలువు కమ్మిల మీదను వ్రాయండి, దాని మాంసాన్ని మీరు తినాలి అన్నాడు. ఎలా తినాలట? అగ్ని చేత కాల్చాలి. దాన్ని మాంసమును ఉడకబెట్టకూడదు. అగ్ని చేత కాల్చి దానిని తినాలి. ఎందుకు ఇలా చేయమన్నాడు దేవుడు? దీని వెనుకున్నటువంటి కారణం ఏమిటంటే ఇశ్రాయేలీలకు స్వతంత్రం రాబోతున్నటువంటి రోజు అది. వారి బానిసత్వపు చెర నుండి దేవుడు వారిని బయటకు రప్పించబోతున్నాడు. ఇది దేవుడు మీ పట్ల జరిగించిన మహోపకారము. ఇంతవరకు మీరు బానిసలు, రేపటి నుంచి మీరు రైతులు. ఈ రోజు వరకు మీరు పరదేశులు, రేపటి నుండి మీకు కూడా ఒక సొంత దేశం ఉండబోతుంది. ఈ రోజు వరకు మీరు బానిసలు, రేపటి నుండి మీరు స్వతంత్రులు. మిమ్మల్ని అడ్డగించేవాడు ఉండడు. మీకు స్వేచ్ఛా ఊపిరి లోదబోతున్నాను నేను. మీ బానిస జీవితానికి అంతం పలకబోతున్నాను నేను. మీ బ్రతుకులు మారబోతున్నాయి.
బానిస బ్రతుకులు, భారంతో కూడినటువంటి బ్రతుకులు, వెట్టి బ్రతుకులు ఇక మీ జీవితంలో ఉండవు. ఈ రోజు నుంచి మీకు విడుదల ప్రసాదిస్తున్నాను నేను. అలా జరిగించడానికి ఐగుప్తు దేశపు ప్రజలను నేను దండించబోతున్నాను. ఆ ఉగ్రత అనగా ఐగుప్తు దేశం మీదకు నేను విడిచిపెట్టబోతున్నటువంటి ఆ ఉగ్రత నుండి మీరు తప్పించుకోవాలంటే, ఎందుకంటే మీరు కూడా ఐగుప్తు దేశంలోనే ఉన్నారు కాబట్టి, మీరు తప్పించుకోవాలి అంటే మీకు ఉపయోగపడేది ఒక జీవి రక్తము అన్నాడు. ఒక జీవి రక్తం అనగా ఒక జీవి త్యాగము. మిమ్మును ఎదిరించక, మీ నుండి పారిపోక, మీ చేతిలో వధింపబడే ఒక జీవి రక్తము ఒకటి. అది నిలువు కమ్ముల మీద, అడ్డు కమ్ముల మీద వ్రాయాలి ఒకటి. రెండవది, ఆ జీవి మాంసము అనగా ఆ జీవి శరీరము మీరు ఖచ్చితంగా తిని తీరాలి. ఎందుకంటే దాని వలననే మీరు రక్షింపబడతారు, దాని వలననే రక్షింపబడుతున్నారు. కాబట్టి మీరు తప్పనిసరిగా దాని రక్తమును ఉపయోగించి తప్పించుకోవాలి. దాని మాంసమును తినడం ద్వారా మీరు జరగబోయే కీడు నుండి తప్పించుకోవాలి. అనగా ఈరోజు నేను జరిగించబోతున్నటువంటి ఈ పని మీ లోపలికి వెళ్ళాలి. దాని శరీరాన్ని మీలోకి మీరు తీసుకోవాలి. ఇది కేవలం మీతోనే ఆగిపోకూడదు. తరతరాలకు దీనిని జ్ఞాపకం చేసుకోవాలి అనే ఒక పదం వేశాడు చూడండి అక్కడ. జ్ఞాపకం చేసుకోవాలి, జ్ఞాపకార్థముగా ఇది ఉండాలి, జ్ఞాపకార్థముగా ఉండాలి. అక్కడ యేసుక్రీస్తు గారు ఏమన్నారు? నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని ఖచ్చితంగా మీరు చేసి తీరాలి అన్నాడు. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. ఇశ్రాయేలుకి ఏం చెబుతున్నాడు దేవుడు? మీరు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొనుటకై ప్రతి సంవత్సరము దీన్ని పస్కా పండుగగా మీరు ఆచరించాలి అనే ఒక ఆజ్ఞను వాళ్లకు జారీ చేశాడు. అంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల విడుదల, వారిని విడిపించడానికి ఉపయోగించబడినటువంటి లేదా వధింపబడినటువంటి పశువు, పస్కా బలి పశువు, దాని రక్తము ఉపయోగపడటము, దాని మాంసమును భుజించడము. అలాగే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి కూడా దానినే ఆత్మీయంగా మార్చి చెబుతున్నారు భక్తులు మరియు యేసుక్రీస్తు గారు. నాటి కాలంలో అనగా ఇశ్రాయేలీల కాలంలో వారిని బానిసత్వపు చెర నుండి దేవుడు విడిపించి స్వేచ్ఛా ఊపిరిలు ఊదాడు. వాళ్లలో బానిసత్వపు సంకెళ్ళు తెంచివేశాడు దేవుడు. ఆ శృంఖలాలను తెగగొట్టేశాడు ఎక్కడికక్కడ దేవుడు. అయితే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ప్రపంచ మానవాళి మరియు ఇశ్రాయేలీలు అందరూ కూడా బానిసత్వం కిందే ఉన్నారు. అది పాపము అనే బానిసత్వము. దాని నుండి విడిపించడానికి ఎవరు ఉపయోగపడతారు? మామూలు పశువులు, మామూలు జీవులు, గొర్రెలు, మేకలు ఉపయోగపడతాయా? గొర్రెలు, మేకలు ఉపయోగపడుతున్నవా? గొర్రెల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము గాని, బలులు గాని పాపములు తీయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి అని మనకు తెలుసు. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం. అయితే ఆ బలులర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అనే స్థితికి వెళ్ళింది. మానవుల పాపాలు ఎంత ఎత్తుకు వెళ్ళాయి అంటే సాధారణ బలుల వలన పనులు జరగటం లేదు. సాధారణ బలుల వలన మనుషుల పాపాలు పరిహారం కావటం లేదు. కాబట్టి బృహత్తరమైన రక్తం అవసరం. పవిత్రమైన కల్మషము లేని మానవ రక్తం అవసరమైంది. ఎందుకంటే జంతువుల కన్నా, పశువుల కన్నా, వీటన్నిటికన్నా పై స్థాయిలో ఉన్నవాడు మనిషి. గతంలో మనుషులు చేసిన పాపాలకు తమ కంటే కింది స్థాయిలో ఉన్నటువంటి జీవుల రక్తాన్ని పరిహారంగా అర్పించేవారు ఇశ్రాయేలీలు. దాన్ని ప్రవేశపెట్టాడు దేవుడు వాళ్ళ మేలు కొరకు. అయితే మానవుల పాపాల స్థాయి ఎంతకు వెళ్ళింది అంటే పశువుల యొక్కయు ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము ప్రపంచ మానవాళి పాపములు లేక ఇశ్రాయేలీల పాపములు, వీరిరువురి పాపములు తీసివేయటం అసాధ్యం అనే స్థితికి మనుష్యుల పాపాలు చేరుకున్నాయి. కాబట్టి ఈ జీవులను మించిన ఒక జీవి కావాలి.
ఈ జీవులలో ఉండే నిష్కల్మషమైన పవిత్రమైన రక్తాన్ని మించిన పవిత్రత, నిష్కల్మషము కలిగినటువంటి ఒక రక్తం అవసరం. ఎవరు అటువంటి రక్తాన్ని కలిగిన వాళ్ళని ప్రపంచంలో వెతికినప్పుడు మనకు చాలా వచనాలు తెలుసు. ఒక్కడు లేడు అన్నాడు. ఒక్కడు లేడు. పోనీ ఎవడనన్నా భూమి మీద ఉన్నవాడిని బలేద్దామా అంటే, ఏమంటే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం, నీతిమంతుడుగా కనపడిన వాడు ఒక్కడు లేడు. ఇంకా పశువులన్నా బెటర్, ఆ జంతువులు బెటర్, ఆ కోడెలు బెటర్, ఆ ఎడ్లు బెటర్, ఆ గొర్రెలు బెటర్. అదేవో గడ్డి తిని అవి తిని కడుపు నింపుకుంటున్నాయి తప్పించి మోసము, కపటము, దుర్నీతి, కామము, వ్యభిచారము, జారత్వము, కపటము, ద్వేషము, మోసము, ఇటువంటి లక్షణాలు వాటిలో ఉండవండి. అందుకే వాటిని బలిగా ఇమ్మన్నాడు. పవిత్రమైన రక్తము, పరిశుద్ధమైన రక్తం అవసరము పాపమును పరిహరించడానికి. ఏమండి, అంతవరకు కొత్త నిబంధన వరకు పోనీ ఎవడన్నా ఒకటి మనిషిని వేద్దాం బలి, వాడి రక్తం ద్వారా ప్రపంచ ప్రజల పాపాలన్నింటినీ పరిహరించవచ్చు అని దేవుడు ఆలోచిస్తే ఎవడన్నా కనిపించాడు అంటే, నీతిమంతుడు లేడు అన్నాడు. ఒక్కటే మాట, ఒక్కడు కనపట్లేదు దేవుడికి, ఒక్కడునూ లేడు. గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతకువాడెవడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. ప్రతి ఒక్కడి గొంతుక తెరిచిన సమాధి. తమ నాలుకతో మోసం చేసే రకాలు వారి పెదవుల కింద సర్ప విషాన్ని పెట్టుకుని ఉంటారు. వారి నోటి నిండా శాపాలు తప్ప పగ తప్ప ఇక మరేమీ ఉండవు. రక్తం చిందించుటకు వారి పాదములు పరుగు పెడుతున్నాయి. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. శాంతి మార్గము వారు ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ఇంకా అటువంటి వాడు ఎలా పనికొస్తాడు భూమి మీద ఉన్నవాడు మానవుల పాపాలను పరిహరించడానికి? అందుకే దేవుడు పరలోకంలో ఉన్నటువంటి తన కుమారుడైన ఆత్మకు ఒక దేహాన్ని ఇచ్చి పరమ పవిత్రంగా ఆ దేహమును ఉంచి, ఆ రక్తమును పవిత్రముగా ఉంచి దానిని బలి ఇవ్వవలసిన అవసరత ఏర్పడినది. అంటే దేవుడేమీ యేసుక్రీస్తు గారిని పాపం చేయకుండా చెయ్యడ్డు పెట్టి ఆపేశాడని కాదు. తనను తాను నియంత్రించుకోగలిగే, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే అదుపు తప్పక, నోటిని జార విడువక, కనీసం ఆలోచనలో కూడా చెడు రానివ్వక, చెడు మాటలు పలకక, గొంతుతో మోసగించక, నాలుగుతో మోసము చేయక, త్రోవ త్రప్పక, ఏమండి ఎల్లప్పుడూ మేలు చేయుచు, దుష్ట మార్గములలోనికి వెళ్ళక, నోటి నిండా శాపములు ఉండక, పెదవుల కింద సర్ప విషం ఉంచుకొనక, నాశనమునకు పరుగులు పెట్టని శాంతి మార్గములో ప్రయాణించగలిగే ఒక ఉన్నతమైన జీవి మనిషిగా ఈ భూమి మీద బ్రతికి, ఏ పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో సహితము, ఇబ్బందికర పరిస్థితుల్లో సహితము, తప్పు మార్గంలోకి నడిపించగలిగే పరిస్థితుల్లో సహితము తన ఉనికిని కాపాడుకుని నిలబెట్టుకొనగలిగే ఒక మహా మానవ దేహము, దానిలోని రక్తము, శరీరము అవసరమని దేవుడు భావించి క్రీస్తును ఒక శరీరంలో ఉంచాడండి. ఆలోచించండి. ఇప్పుడు ఈయన శరీరంలో ఉండవలసిన అవసరత ఎవరి కొరకు? ఇశ్రాయేలీలు మరియు ప్రపంచ ప్రజల కొరకు. ఈయన ఏం కావాలి? బలి కావాలి. గతంలో ఇశ్రాయేలీలను కాపాడడానికి అవసరమైనదేది? పస్కా పశువు. ఈ కాలంలో అనగా కొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి ప్రపంచ ప్రజలందరి పాపములు, నాడు కేవలం ఇశ్రాయేలీల పాపములు మాత్రమే. కొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి ఇహ అందరినీ దేవుడు తన దగ్గరకు తీసుకోవాలి, అందరి గురించి ఆలోచించాలి, అందరికీ తగిన మేలు చేసి పెట్టగలగాలి. కాబట్టి అందరినీ కాపాడే ఉద్దేశంతో ఏం చేశాడంటే, పశువుని కాక మనిషిని దింపాడు రంగంలోకి. ఆ మనిషి యేసుక్రీస్తు గారు. ఆయన వచ్చి ప్రపంచ ప్రజలందరి కొరకు బలి కాబడ్డాడు. తన రక్తాన్ని చిందించాడు. తన శరీరమును నలగొట్టాడు. ఇది చిన్న విషయం కాదు. ఇది ప్రపంచ మానవాళికి పాపము నుండి విడుదల పొందిన రోజది, స్వతంత్రం వచ్చిన రోజది. అతి గొప్ప విషయం అది. దానిని ప్రతి ఒక్కడూ జ్ఞాపకం ఉంచుకోవాలి, తన హృదయంలో జ్ఞాపకం ఉంచుకోవాలి. ఉంచుకుని
జరిగిన ఆ పనిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అదే చెబుతున్నారు యేసుక్రీస్తు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. పౌలు ఆ రాత్రి ఏం జరిగిందో చాలా కాలం తర్వాత కొరింథీయులకు ఉత్తరం రాస్తూ బయటపెడుతున్నాడు ఏం జరిగిందో. ఏమంటున్నాడు? ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము. మత్తయి సువార్తకి వెళదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనము. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి, మీరు తీసుకుని తినండి, ఇది నా శరీరము అని చెప్పాను. మీరు తీసుకుని తినండి, ఇది నా శరీరము అన్నాడు. ఆలోచించండి, అప్పటికి ఆయన శరీరము నలుగగొట్టబడలేదు. అప్పటికి ఆయన శరీరము నలుగగొట్టబడలేదు, ఇంకా ఆయన సజీవుడుగానే ఉన్నాడు. అంటే అప్పటికి ఇంకా బలి కాలేదు. బలి కాక ముందే తాను బలి కాబోతున్న సంగతి, ఆ బలిని ఎలా మలచగలగాలి, ఎలా దానిని ఆలోచించాలి, ఎలా దాన్ని ఆచరణలో పెట్టాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా దానిని జ్ఞాపకం చేసుకోవాలి, దాని గురించి ఎలా ఆలోచించాలి అన్నది శిష్యులకు నేర్పుతున్నాడు అనమాట. మీరు దీనిని తీసుకుని తినండి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోది మీరు త్రాగండి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నాడు ఇశ్రాయేలీయుల ప్రాణములను కాపాడడానికి, వారి శరీరములను కాపాడడానికి చిందింపబడిన ఒక పశువు రక్తము, ఒక జీవి రక్తము నేడు యావత్ ప్రపంచ ప్రజల పాపముల నుండి కాపాడడానికి, పాపముల నుండి వారిని విడుదల చేయడానికి ఉపయోగిస్తున్నటువంటి నిబంధన రక్తము అన్నాడు. చూడండి, నిబంధన. ఇక్కడ ఒక నిబంధన వచ్చింది, అదే 1ని అంకివేసి ఉండి అనేక ప్రాచీన ప్రతులలో క్రొత్త నిబంధన అని సారాంశము అన్నాడు. క్రొత్త నిబంధన, క్రొత్త నిబంధన, క్రొత్త నిబంధన. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు గారు ఇది తప్ప ఇంకేమీ మాట్లాడలేదండి. అంతే కదండి, 2 పాయింట్లు. 1 మీరు తినండి, 2 మీరు త్రాగండి. దట్స్ ఇట్, అంతే. అంతకు మించి వాళ్ళకి ఏమీ చెప్పలేదు. తిని తాగితే సరిపోతుందా? తిని తాగితే సరిపోతుంది అన్నట్టుగానే యేసుక్రీస్తు గారు యోహాను సువార్తలో మాట్లాడడం, దానికి సంబంధించిన పూర్తి వివరణ ఇవ్వటం మనం చూస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 32వ వచనం. కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చే ఆహారము మోషే మీకు ఇయ్యలేదు. పరలోకము నుండి ఒక ఆహారం వస్తుంది, దాన్ని మోషే మీకు ఇయ్యలేదు. నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ఓకేనా? నేను ఇస్తున్నాను అది అంటున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం మాకు ఎల్లప్పుడూ అనుగ్రహింపమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనను, జీవాహారము నేనే, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఏమాత్రం దప్పికొనడు. మీరు నన్ను చూచియుండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని అని 41వ వచనం. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సణుగుకొనుచు, ఈయన యోసేపు కుమారుడే కదా, పరలోకం నుండి వచ్చాడు అంటున్నాడేంటి, పరలోకం నుండి వచ్చిన ఆహారం అంటున్నాడు ఏమిటి అనుకున్నారు వాళ్ళు. ఏమండి, అప్పుడు కిందకు వచ్చినప్పటికి ఏమంటున్నాడంటే 50వ వచనం, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేటప్పటికీ వాళ్ళేమనుకున్నారు యూదులు, ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. తాను జరిగించబోతున్న దాన్ని యేసుక్రీస్తు గారు ముందుగా చెప్పినప్పుడు శరీరాన్ని తినటం ఏమిటి అన్నది వాళ్ళకి అర్థం కాలేదు. అసలు తన శరీరాన్ని ఎలా తిననీయగలడు, తన శరీరాన్ని ఎలా తిననీయగలడని ఒకరితోనొకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను,
మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారై ఉండరు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. ఏమండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో గాని, ఈ యోహాను సువార్త 6వ అధ్యాయంలో గాని తన శరీరాన్ని తిని రక్తాన్ని త్రాగాలి అని ఆయన చెప్పారు. అయితే మిగిలిన వివరణ ఎక్కడా కూడా ఇంకా మాట్లాడలేదు యేసుక్రీస్తు గారు. కాబట్టి ఇక్కడ ఏం మాట్లాడకపోయేటప్పటికీ వాళ్ళు అనుమానపడిపోయారు. ఇదేంటి, మనిషి శరీరాన్ని తినటం ఏంటండి, విడ్డూరంగా ఉన్నది. పీక్కు తినాలా ఈయన్ని నరమాంస భక్షకుల్లాగా? అసలు తిననీయగలడా? ఎవరైనా తన శరీరాన్ని ఇలా తిననీయగలరా? ఆయన మనిషి శరీరాన్ని మనిషి తినటం ఏంటి, విడ్డూరం కాకపోతే వాళ్ళు ఏం చేశారంటే, చాలా మంది 66 వచనం, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడించలేదు. చాలా మంది ఆగిపోయారు. ఎంతమంది మిగిలారంటే 12 మంది మిగిలారండి. దేని కొరకు మిగిలారు? నా శరీరం తిని నా రక్తం త్రాగాలి అని మాట్లాడినందుకు కొన్ని వందల మంది, ఎంతమంది, 100 వేసుకోండి, 100 మంది శిష్యులు ఆగిపోయారు. క్లాసులకు రావటం మానేశారు, ఆయన కూడా తిరగటం మానేసేశారు. వెరీ గుడ్. ఆయన శరీరం తిని రక్తం త్రాగటం ఏంటండి? మనకు కూడా ఆలోచిస్తుంటే కాస్త అది ఎక్కడా పొంతన కుదరట్లేదు, అంతే కదా. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవడానికి, క్రీస్తును జ్ఞాపకం చేసుకోవడానికి దాన్ని తిని రక్తాన్ని త్రాగవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? రొట్టె తింటున్నాము, ద్రాక్షారసం తాగుతున్నాం. క్రీస్తు కూడా వాళ్ళకి ఏం చెప్పారు? అపోస్తలులకు, శిష్యులకు రొట్టె ముక్కిచ్చారు, ద్రాక్షారసం ఇచ్చారు, త్రాగమన్నారు. నా శరీరం నా రక్తం మీరు తీసుకోవాలి, తప్పదు అన్నాడు. దేవుని పిల్లారా, సువార్తలలో దాని ప్రస్తావన అంతవరకు మాత్రమే ఉన్నది. దానిలో ఉన్నటువంటి మిగిలిన భాగం అనగా క్రీస్తు మాటలలోని ఆంతర్యాన్ని పౌలు గారు బయట పెట్టారు. ఇక్కడ నుండి అసలు విషయం ఉంటుందండి. ఎక్కడి నుండి? పౌలు గారు బయట పెట్టినప్పటి నుండి అసలు విషయం ఉంటుంది. కేవలం యేసుక్రీస్తు గారు చెప్పింది ఏమిటంటే వారికి పరిచయం. అది యేసుక్రీస్తు గారు నాటి సమాజానికి, శిష్యులకు చేసింది తన మాటలలోని సారాంశాన్ని తెలియపరిచే ఒక భౌతిక పద్ధతి, ఒక ఆచారాన్ని మాత్రం ఆయన పరిచయం చేశాడు. కానీ దాని వెనుకున్నటువంటి పరిపూర్ణత, సంపూర్ణత, దాని ఉద్దేశం అంతా కూడా పరిశుద్ధాత్మ గారు వచ్చి పౌలు గారి ద్వారా వెలుబుచ్చారు, బయట పెట్టారు అసలు సంగతి అంతా. అయితే నేడు ప్రపంచ క్రైస్తవులు ఏం చేస్తున్నారు? నా మాంసము, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు అనేటప్పటికీ, ఇది మీ కొరకు చిందింపబడుతున్న కొత్త నిబంధన రక్తము, మీరు తప్పనిసరిగా దీనిలో త్రాగాలి అనేటప్పటికీ తాగితే నిత్య జీవానికి వెళ్ళిపోతామని క్రైస్తవులు అనుకుంటున్నారు. ఆలోచించండి. తాగము తినమన్నాడు కదా, అక్కడతో అయిపోయింది, ఇంకేముంది, మనం కొట్టేశాం పరలోకం అనుకుంటున్నారు. అందుకే బాప్తిస్మం తీసుకోగానే వెంటనే రొట్టె ద్రాక్షరసం ఇచ్చేస్తారు. అయిపోయింది, పో, ఇంకా ఫినిష్, నువ్వు పరలోకం అంటాడు అంతే. అంతకుమించి కావాల్సిందే ఉంది. బాప్తిస్మం తీసుకున్నాం, ప్రతి వారం రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాం, చాలు, వెళ్ళిపోతాం పరలోకం. దేవుని పిల్లలారా, బైబిల్ సంపూర్ణతను గ్రహించగలగాలి. బైబిల్ అంతా కూడా ఒక భక్తుని ద్వారా రాయబడలేదు. మనం చూసాం, యేసుక్రీస్తు గారు మొత్తం విషయం చెప్పేలేదండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి ఒకసారి. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులున్నవి, కానీ ఇప్పుడు గాని మొత్తం చెప్పానంటే మీరు తట్టుకోలేరు, మీరు జీర్ణించుకోలేరు, మీరు భరించలేరు, మీ వల్ల కాదు, మీరు అర్థం చేసుకోలేరు. అయితే నేను మొత్తం చెప్పకుండా ఏం చేస్తున్నానంటే మరొక ఆయన చేతిలో పెడుతున్నాను. ఆయన అంటే ఎవరు అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. క్రీస్తు కొంత చెప్పారు, మిగిలిన భాగాన్ని పరిశుద్ధాత్మ గారి ద్వారా చెప్పించారు. ఆలోచించండి. ఇప్పుడు ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకోవడంలో ప్రథమ భాగాన్ని యేసుక్రీస్తు గారు తొలుత శిష్యులకు, అనేక మంది శిష్యులకు, తరువాత కొద్ది మంది శిష్యులకు తెలియజేశారు. దాని సారాంశమును పౌలు గారి ద్వారా బయట పెట్టాడండి. క్రైస్తవులు ఉపోద్ఘాతాన్ని చూసి ఆహా ఓహో అనుకుంటున్నారు, కానీ దాని సారాంశమును అనుసరించకపోతే కలిగేటటువంటి భయంకర శిక్షను వీళ్ళు తెలుసుకోలేదు ఇంతవరకు కూడా.
తెలుసుకోలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు. ఎందుకంటే క్రైస్తవులు గుడ్డెద్దు చేలో పడినట్టుగా వెళ్ళిపోతున్నారు. దేవుని వాక్య విషయంలో గుడ్డెద్దు చేలో పడినట్టుగా. ఇది ఎక్కడికి తీసుకువెళుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. మనం బైబిల్లోంచి ఏదైనా ఒక సత్యాన్ని వెలుగులోకి తీసి చెబుతుంటే వీళ్ళందరూ చేస్తున్న దానికి వ్యతిరేకంగా మనం ఏదో మాట్లాడేస్తున్నాం అనుకుంటున్నారే తప్పించి వాళ్ళ ఆత్మలు నాశనానికి వెళ్ళిపోతున్నాయనే సంగతిని వాళ్ళు పట్టించుకోలేకపోతున్నారు. మనం గొంతు చించుకుని అరిచి అందరికీ వ్యతిరేకులే చెప్పవలసిన అవసరం ఏముందండి? వాళ్ళ ఆత్మల కొరకే, వారి ఆత్మరక్షణ కొరకే సత్యానుసారంగా వాక్యానుసారంగా నడవాలి అనే ఒక ఆలోచనతోనే కదా. మనకు నచ్చినట్టుగా మనం వెళ్ళిపోతే ఇంత బైబిల్ దేనికి? ఇన్ని మాటలు చెప్పించడం దేనికి? యేసుక్రీస్తు గారు రావడం దేనికి? ప్రాణం పెట్టడం దేనికి? బైబిల్ రాయించడం దేనికి? మనకు నచ్చినట్టుగా మనం చేసుకుంటూ వెళ్తామని కాదు, ఖచ్చితంగా దేవుడు చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్ళాలి. ఆ వెళ్లే క్రమంలో ఏమాత్రం తేడా వచ్చినా అది మన ఆత్మకే ముప్పైపోతుంది. గమనించండి, మీకు చాలాసార్లు చెప్పాను, టాబ్లెట్స్ వేసుకోవడం కొంతమంది ఆరోగ్యాలకు చాలా చాలా అవసరం. కానీ అదే టాబ్లెట్ వికటించింది అనుకోండి, వికటిస్తే తలపడి వస్తుంది, ఏదో టాబ్లెట్ వేసుకోవాలి, బ్రూఫిన్నో లేకపోతే ఏదో వేసుకోవాలి, పారాసిటమాల్ ఏదో మొత్తానికి వేసుకోవాలి. మనకు అక్కడ కనిపించింది ఏదో వేసుకున్నాం అనుకోండి, టాబ్లెట్టే కదండి ఏదైతే ఏముందండి అని వేసుకున్నాం అనుకోండి, పోతాము, రియాక్షన్ వచ్చేస్తుంది అంతే. కాబట్టి మేము చేసుకెళ్తున్నది కరెక్టే అని మనం అనేసుకోకూడదు. వాక్యం దగ్గరకు వచ్చి పరిశీలించగలగాలి, వాక్యంతో పరీక్షించి చూసుకోవాలి. వాక్యానుసారముగా ఉన్నదా లేదా, అలాగు ఉన్నదో లేదో, మనం చేస్తున్నది అలాగు ఉన్నదో లేదో అని పరిశీలించుకోవాలి. మనం వింటున్నది అలాగు ఉన్నదో లేదో చూసుకోవాలి. లేకపోతే ఆత్మకు నష్టం. నువ్వెన్ని సంవత్సరాల పాటు రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటే ఏంటి? మరి ప్రభువా ఇన్నేళ్లుగా మరి మేము రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నాం కదా, మేము చేసిందంతా తప్పేనంటావా అంటే, నువ్వు తప్పు చేస్తున్నప్పుడు అది తప్పు అవుతుంది. అది ఎన్నేళ్లు చేస్తే ఏంటి, ఒకసారి చేస్తే ఏమిటి? మరి ఇన్ని కోట్ల మంది క్రైస్తవులు అందరూ చేసుకెళ్ళిపోతున్న తప్పేనంటావా ప్రభువా అంటే, తప్పైనప్పుడు అది తప్పే అవుతుంది కదరా. తప్పైనప్పుడు అది తప్పే అవుతుంది కదా. ఏమండి, చూద్దాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందాను. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి శిష్యులకు ఇచ్చి వాళ్ళతో ఏం చెబుతున్నాడంటే, ఇది మీ కొరకైనా నా శరీరము, మీ కొరకైనా నా శరీరము, మీ కొరకైనా నా శరీరము, నా శరీరము మీ కొరకున్నది, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై ఇశ్రాయేలీయులకు తరతరాల కట్టడ పస్కా పశువును జ్ఞాపకం చేసుకోవడం కనుక ఆ రోజు దేవుడు జరిగించిన మహా కార్యక్రమమును సంవత్సరాల తరబడి జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకము. అలాగే ఇంకేమంటున్నాడు? భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై ఏంటి బొత్తిగా మర్చిపోయారు మమ్మల్ని ఈ మధ్య అంటుంటాం మనం. అదే లేదు, మర్చిపోవడం అది ఏం లేదండి, పని కదండి, పనిలో పడిపోతుంటాను, బిజీ అని. ఉత్తిదేవుడు మర్చిపోయాడు, ఉట్టిదేనండి మర్చిపోయాడు వీడు. ఎవరికన్నా ఏదన్నా కొంచెం చిన్న పని చేసి పెట్టమని అడిగామనుకోండి, టచ్లో ఉండండి అంటుంటాడు. టచ్లో ఉంటామంటే అప్పుడప్పుడు ఫోన్ చేసి నాకు జ్ఞాపకం చేస్తూ ఉండు. చేయకపోతే మర్చిపోతావన్నమాట. ఇశ్రాయేలీయులతోటి దేవుడు జ్ఞాపకార్థముగా మీరు దీనిని పండుగగా ఆచరించాలి అని చెప్పాడు. పండుగ అంటే ఏమిటి? పండుగ అంటే ఎవడైనా సరే చేస్తామండి. ఎందుకంటే పండుగ అనగా కోలాహలం, ఆనందము, సంతోషము, శుభ్రంగా తినటము, కబుర్లు చెప్పుకోవడం, మంచి బట్టలు వేసుకోవడం, పిండి వంటలు చేసుకోవడం, మంచి పైలాప్ వచ్చేసుకుంది ఉంటుంది ఆ రోజున. కాబట్టి దానిని పండుగగా ఆచరించమన్నాడు. పండుగగా ఆచరిస్తూ ఈ పండుగ వెనుకున్నటువంటి కారణం ఏంటో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ బ్రతుకులు దుర్భరములు, మీ జీవితములు అన్యాయములు, బరువులు మోతలో, ఇటుకలు చేయటంలో బానిస బ్రతుకులు మీరు బ్రతుకుతున్నప్పుడు మీ గురించి ఆలోచించి నేను అనేకులను వధించి
మీకు నేను స్వేచ్ఛనిచ్చాను. ఇశ్రాయేల్ అందరూ తోలు తీశాను మీ కొరకు, ఐగుప్తీయులందరూ తోలు తీశాను. అంతేకాకుండా మీ కొరకు అమాయకమైన జీవులు బలయ్యి మిమ్మును కాపాడుకున్న ఇంటికొక జీవి బలైంది. నిజమే ప్రభువా, మా కోసం మీరు ఎంత చేశారు, ఎంత ప్రేమించారు తండ్రి మీరు మమ్మల్ని. నిజంగా మీరు చేసిన పనిని ఈరోజు మేము తలుచుకుంటే నాయన మా శరీరం గగురు పడుస్తోంది, మా హృదయం పులకరిస్తోంది, తన్మయలో అవుతున్నాం మేము. ఎప్పుడు? నువ్వు జరిగినది సరిగ్గా జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు. ఆగస్టు 15 రోజున సెలవు. ఎందుకు ఊరి మీద పడి తిరగబడ్డాక అండి? ఎందుకు? ఆ రోజు స్వతంత్రం వచ్చిన రోజు. ఆ రోజున ఎందరో త్యాగాలకు ఫలము కలిగినటువంటి రోజు. ఆ రోజున ప్రతి ఒక్కరూ ఇళ్లలో తీరిగ్గా కూర్చుని స్వతంత్ర సమర యోధుల త్యాగాలను జ్ఞాపకం చేసుకోవాలి, వారి జీవితాలను జ్ఞాపకం చేసుకోవాలి, బ్రిటిష్ వాళ్ళ ఓచకోతను జ్ఞాపకం చేసుకోవాలి, ఆ రోజు వరకు పడినటువంటి ఇబ్బందులను, బానిస బ్రతుకులను జ్ఞాపకం చేసుకుని స్వతంత్రాన్ని ప్రసాదించిన స్వేచ్ఛ ఊపిరిలూదిన మహనీయులను మనం తలుచుకుని వారికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ఇది పండుగ వెనుకున్నటువంటి ఉద్దేశం. అందుకే వాళ్ళను పండుగగా ఆచరించమని చెబుతూ దేని కొరకన్నాడు అంటే జ్ఞాపకము చేసుకున్నకు. ఎందుకు జ్ఞాపకం చెయ్యాలి? వీడు మర్చిపోతాడు, చేసిన మేలు గుర్తుంచుకునే రకం కాదు మనిషి. గుర్తుంచుకోడండి మనిషి. చివరకు మేలు దేవుడు సాటి ఎదురుగా కనబడుతున్న మనిషి చేస్తేనే వాడు చేసిన మేలు మనం గుర్తుంచుకోమండి. ఇక కనబడని దేవుడు మేలు చేస్తే ఆ సమయానికి అన్ని అలా జరుగుతూ వెళ్ళాయండి అంటాడంతే, సింపుల్ గా ఒకటే మాట. నీకు అర్థమైందా? ఆ సమయానికి అన్ని అలా సమకూడాయి. సరిగ్గా మొదటి ఐగుప్తు దేశం మొదటి రాజు మొదటి పిల్లల తొలుసులు అంతా చచ్చిపోవడం, అదేదో దేవుడి వల్ల జరిగిపోయిందని భయపడిపోయి ఫరో ఏం చేశాడో అందరు వెళ్ళిపోమన్నాడు. అలా టైం సమకూరిందంతా అంటాడంతే రేపొద్దున ఇశ్రాయేలీయుడు. మనం కూడా అదే టైప్ కదండి. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే రకాలం మనం. మనకు మేలు చేసిన వాడిని జ్ఞాపకం ఉంచుకునే రకాలం కాదండి మనం. కృతజ్ఞులము, మనం కృతజ్ఞత లేని వాళ్ళం, కృతజ్ఞులము. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయులారా మీరు తప్పనిసరిగా జ్ఞాపకం ఉంచుకోవాలి, దీన్ని పండుగగా ఆచరించాలి అన్నాడు. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి అదే కాన్సెప్ట్ను యేసుక్రీస్తు గారు ప్రపంచ ప్రజలకు ఇశ్రాయేలీయుల ద్వారా అనగా యూదుల ద్వారా అనగా అపోస్తలుల ద్వారా పరిచయం చేస్తున్నాడు. అదేమిటంటే మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? మీరు మర్చిపోయే రకాలరా. లక్షవారం ఏం మెసేజ్ చెప్పానండి? మొన్న లక్షవారం ఏం మెసేజ్ చెప్పాను? ఏం చెప్పాను? మర్చిపోయారు. గుర్తుండదు మనకి. మేళ్ళు అసలు గుర్తుండవు మనకి. చేసిన మేలు అసలు గుర్తుండదు. వాక్యం ఎలాగో గుర్తుండదు. యేసుక్రీస్తు గారట ప్రాణం పెట్టాడట. ఎప్పుడు అంటాడా? అంతే. ఎప్పుడు? అప్పుడెప్పుడు ఊరు కదా, అప్పుడెప్పుడు ఇప్పుడు చెప్తావు నువ్వు. అంతే కదండి. మనకి లాక్డౌన్ అనౌన్స్ చేసిన తర్వాత ఒక 15 రోజులు సెలవులు వచ్చాయి. అంటే వాక్యం చెప్పలేదు నేను. 2 వారాలు పట్టి 15 days వాక్యం లేదు. ఒళ్ళంతా తిమిరెక్కిపోయి, ఒళ్ళంతా మొత్తం బరువు ఎక్కువైపోయి, మైండ్ అంతా రిలాక్స్ అయిపోయింది. ఎందుకంటే తినేసి కొంపలు పడుకుంటున్నాం కదండి. 15 రోజులు తినేసి బాగా ఫుల్గా తినేయటం, పీక్ దాకా పడుకుని ఉంటాం. మనకి ఒళ్ళంతా టైట్ అయిపోయి ఎక్కడికక్కడ ఒళ్ళంతా బరువు ఎక్కువైపోయి ఒళ్ళంతా కొవ్వు పట్టేసి మత్తు, బద్ధకం, చాలా మర్చిపోయాం 15 రోజుల్లో. వాక్యం అని, క్లాసులని, జ్ఞానాభ్యాసం అని, జ్ఞాన సాధన అని చాలా మర్చిపోయాం మనం. ఇంకా కొన్ని రోజులు లేదనుకోండి, ఇంకా మొత్తానికి మూట కట్టి మంచం కింద దోసేస్తామంతే. ఎవరో యేసుక్రీస్తు అంట ప్రాణం పెట్టాడంట. మనల్ని విడిపించటానికి గొర్రె, మేక అవి బలయ్యాయి, దేవుడు జరిగించాడు. దాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలా? అసలు మన వల్ల అయ్యేదేనా అండి? ఎక్కడో ఇశ్రాయేలు దేశంలో 2000 ఏళ్ల క్రితం యేసుక్రీస్తుగా ప్రాణం పెట్టారట. ఎవడు గుర్తుంచుకుంటాడు ఇవన్నీ? ఎప్పుడో మర్చిపోతుంది ఈ ప్రపంచం, ఎప్పుడో మర్చిపోతుంది.
కాబట్టి యేసుక్రీస్తు గారు ఏం చేశారంటే ఈ సమాజంలో ఈ మాట అంతర్ధానమైపోతుంది, కనపడకుండా పోతుంది అనే ఆలోచనతో ఆయన ఏం చేశాడంటే, మీరు తప్పనిసరిగా నన్ను అనగా నా త్యాగమును, నా బలిని జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని మీరు చెయ్యాలి అని ఒక కండిషన్ పెట్టాడండి. అదే శిష్యులకు చెప్పాడు, అదే మిగిలిన వాళ్ళకు కూడా చెప్పాడు. అయితే ఆ మాట వెనుక మరికొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. వాటిని బయట పెట్టలా యేసుక్రీస్తు గారు, పరిశుద్ధాత్మ గారు బయట పెడుతున్నారు. ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పెను. నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై మీరు దీన్ని చేయండి. దేన్ని చేయండి? రొట్టెను తినండి, ద్రాక్షారసాన్ని తాగండి. వెరీ గుడ్. ప్రపంచం అంతా అదే చేస్తుంది. అయితే మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అన్నాడండి. కేవలం తినేసి వెళ్ళిపోవడము, త్రాగేసి వెళ్ళిపోవడం కాకుండా, నాయన్లారా, దీనికి అదనంగా నేను ఒక పని చేరుస్తున్నాను. అదేమిటో తెలుసా? మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో నుంచి త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చేంత వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆయన వచ్చేంత వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అనగా మరణమును ప్రకటించాలి. తింటున్నవాడు, త్రాగుతున్నవాడు ఆయన మరణమును ప్రకటించాలి. మరణమును ప్రకటించడం అంటే ఏమిటి? మరణమును ప్రకటించడం అంటే ఏమిటండి? 15వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు చూడండి, దీన్ని ముయ్యకుండా. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. నేను సువార్తను ప్రకటిస్తున్నాను, దాన్ని మీకు తెలియజేస్తున్నాను. మీరు దాన్ని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉన్నారు. నేను సువార్త ప్రకటిస్తున్నాను అంటున్నాడు. ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందుతున్నారు అంటున్నాడు. నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి, అదేమనగా లేఖనముల ప్రకారం మన పాపముల నిమిత్తము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇలా ఆయన లేపబడ్డాడు, దానికి ముందు సమాధి అయ్యాడు, దానికి ముందు ఆయన మరణించాడు, అనగా మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు అనే దాన్ని నేను మీకు ప్రకటిస్తున్నాను. ఇదే సువార్త అంటున్నాడు. 15వ అధ్యాయం 1వ వచనం చూడండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త ఏమిటా సువార్త? క్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానములు. అదే క్రీస్తు మరణమును ప్రచురించడము. ఇప్పుడు రొట్టెను తిని ఆ ద్రాక్షారసం త్రాగిన వాడు ఏం చేయాలనే కండిషన్ పెట్టాడు ఇక్కడ యేసుక్రీస్తు గారు. ఆ మాట వెనుకున్నటువంటి కండిషన్ ఏంటి? అపోస్తుల దగ్గర బయటకు రాని కండిషన్ ఏంటి? పౌలు దగ్గర బయటకు వస్తున్న కండిషన్ ఏమిటి? దానిని తిను త్రాగువాడు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అయిపోతాడు. అనగా నేను చెప్పినది చేయకుండా కేవలము తిని త్రాగేవాడు అపరాధి అయిపోతాడు అన్నాడు. ఆలోచించండి దేవుని పిల్లారా, మన పాఠం ఏంటండి? పాఠం పేరేమిటి? రొట్టె ద్రాక్షారసము తీసుకొనకపోతే నరకమేనా? రొట్టె ద్రాక్షారసం తీసుకోకపోతే నరకమేనా? ఇక్కడ ఏం చెబుతున్నాడు? నువ్వు కేవలం తిని త్రాగి వదిలేస్తే కుదరదు. నువ్వు సువార్త ప్రకటన చేయాలి. తీసుకుంటున్న ప్రతి ఒక్కడు. వెరీ గుడ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నారు. ఎంతమంది దేవుని ఆజ్ఞకు లోబడి సువార్తను ప్రకటించగలుగుతున్నారు? క్రీస్తు మరణమును ప్రకటించగలుగుతున్నారు? ఎంతమంది ఆ పనిలో ఉన్నారు?
ఎందరూ క్రీస్తు మరణమును ప్రపంచానికి చెప్పగలుగుతున్నారు? ఎందరూ దాని కొరకు చేయవలసిన పనులు చేయగలుగుతున్నారు? చూసారండి, కొంచెం కష్టంగానే ఉంది. అసలు విషయం అంతా బయటపడుతుంది. ఏమండి, తినమన్నాడు, త్రాగమన్నాడు, బాగుంది, హాయిగా. ప్రతి చర్చిలోకి వెళ్ళి చూడండి, హ్యాపీగా తిని తాగేస్తుంటారు. హ్యాపీగా తినడము, హ్యాపీగా త్రాగడము. కానీ దేవుడు చేయమన్న పనేమైంది? నీట్గా సూట్లు వేసుకుని వస్తారు, పట్టు చీరలు కట్టుకుని వస్తారు, ఖరీదైన బట్టలు వేసుకుని వచ్చేస్తారు, రొట్టె ద్రాక్షరసం వేసుకుంటారు, ఆనందంగా సంతృప్తికరంగా ఇళ్ళకి వెళ్ళిపోతారు. అమ్మ, ఇవాళ మనం తీసుకున్నాం చాలు అని. మరి నువ్వేం చేశావు? ఎన్ని సంవత్సరాలుగా తీసుకుంటున్నారు పనేది? తీసుకుంటున్నారు పని ఏది? అంటే ఇన్ని కోట్ల మంది క్రైస్తవులు రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకుంటూ దేవుని పని చెయ్యటం లేదు అంటే, స్వార్థ ప్రకటనలో భాగస్వాములు కావటం లేదు అంటే, అటువంటి వాళ్ళు అయోగ్యులు అని చెబుతున్నాడు దాన్ని తీసుకోవడానికి. చదవండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్న నువ్వు ఆయన మరణమును ప్రచురిస్తున్నావా లేదా పరీక్షించుకోవాలి మొట్టమొదట. అలాగు చేసి అనగా తన్ను తాను పరీక్షించుకుని దేవుని పనిలోకి వెళ్లి క్రీస్తు దాన్ని పాటించమని చెప్పడం వెనుకున్నటువంటి పరమార్థాన్ని గ్రహించి ప్రభువు మరణాన్ని అనేకులకు ప్రకటించి అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. నువ్వు చేసిన తరువాత త్రాగాలి. త్రాగటం కొరకు చెయ్యాలి. చేసిన తరువాత త్రాగాలి. ప్రపంచ క్రైస్తవులందరూ త్రాగి తింటున్నారు తప్పించి ఏమీ చేయట్లేదు. కాబట్టి ఏమైపోతున్నారట? ఇందువలననే ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగేవాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులు, చాలా మంది అయిపోయారు, ఇప్పటికే చచ్చిపోయారు. అలా తాగటం వల్ల నాశనానికి పోయారు ఇప్పటికే ఎంతో మంది. ఆలోచించండి దేవుని పిల్లలారా. రొట్టె ద్రాక్ష రసం తీసుకోకపోతే నరకమేనా? ఇక్కడ మనకు తీసుకుంటే నరకం కనపడుతుంది. టైటిల్ ఏమో తీసుకోకపోతే నరకమేనా. ఇక ఇదంతా చదువుతుంటే తీసుకుంటే నరకం కనపడుతుంది మనకే. ఎందుకంటే తీసుకుంటే అయిపోయింది పరలోకం అని మనం అనుకుంటుంటే, తీసుకుంటే అయిపోయావురా నువ్వని దేవుడు అంటున్నాడు. నువ్వు తీసుకున్నావా, చచ్చావే అంటున్నాడు. మరి ప్రభువా, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఏం చేయమంటారు ప్రభు? అయితే ఎగ్గొట్టేయమంటారా? అంతే కదండి. మరి ఇప్పుడు తీసుకుంటే నరకం. అలా అని తీసుకోవడం మానేసేస్తే, రొట్టె ద్రాక్ష రసం తీసుకొనుకుంటే నరకమేనా? ఎంత సంక్లిష్టంగా ఉన్నాయో చూడండి వాక్య భాగాలు అన్నీ కూడా. దేవుని పిల్లలారా, దేవుని ఆలోచనలో ఉన్నటువంటి ఒక గొప్ప సంగతే రొట్టె ద్రాక్షారసం. దానిని దేవుడు ప్రవేశపెట్టడం వెనుక ఒక గొప్ప భావము, గొప్ప ఉద్దేశము ఉన్నది. నీ చేత త్రాగించి నేను నరకానికి పంపేయడానికి కాదు, లేకపోతే నువ్వేదో తాగావని తిన్నావని నీకు అప్పనంగా పరలోకం ఇచ్చేయడం కాదు. దాని వెనుకున్నటువంటి పరమార్థమును గ్రహించడం అవసరం. ఏమిటది? ఇంకా ఏమున్నది దీనిలో? ఎలా రొట్టె ద్రాక్షారసం తీసుకోకపోతే నరకానికి పోతాం అన్నది రేపు చెబుతాను. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. విలువైన మాటలతో మమ్మల్ని నింపుతున్నందుకు, మీ వైపునకు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఆచారముగా రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నాయన. ఏం చెయ్యాలో అర్థం కాక, ఏమీ చెయ్యక, ఏం చెయ్యాలో ఆలోచించక, ఎందుకు తీసుకోవాలో ఆలోచించక తండ్రి తమకు తామే శిక్షావిధి కలుగు చేసుకుంటున్నారు. ఈ విషయం ఎంత స్పష్టంగా మీరు అదే వచనాలలో వ్రాయించినప్పటికీ కూడా ప్రపంచం పట్టించుకోవట్లేదు తండ్రి. కానీ అది ఎంత ప్రమాదం తెచ్చిపెడుతుందో.
ఎలా నాశనమునకు, శిక్షకు ఎలా తీసుకువెళ్ళిపోతుందో మేము ఆలోచిస్తున్నప్పుడు నాయన మాకు భయం వేస్తోంది. తండ్రి, సత్యాన్ని సమాజానికి తెలియపరచడానికి, స్థాపించటానికి ప్రయత్నిస్తున్నాం. తాము జరిగిస్తున్నదే నిజమని మోసపోకుండా, మీరు వ్రాయించినదే సత్యమని, మీ వాక్య సారాంశము సత్యమని గ్రహించి సారాంశమును అర్థం చేసుకుని ప్రవర్తించగలిగే మనస్సును మీ బిడ్డలకు ప్రసాదించండి. తండ్రి, ఆన్లైన్కి వచ్చిన మీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. భారతదేశంలో ఉన్న మా సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి, ప్రేమ్ కుమార్ గారి కుటుంబమునకు ఆదరణను అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి, సంఘంలో ఉన్నటువంటి మీ కుమార్తె ఉత్తర కుమారి గారి కుటుంబంలో ఏర్పడినటువంటి బాధను బట్టి మీ ఎదుట పెడుతున్నాం నాయన. మీ చిత్తం అయితే తగిన సహాయమును అందించండి. సంఘంలో ఉన్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా, అనేక సంవత్సరములుగా మీ వాక్యం నేర్చుకుంటూ మీ పనులలో ఇతోధికంగా పాల్గొంటున్నటువంటి, ధైర్యంతో ముందుకు వెళుతున్న మీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలందరినీ మీరు రెక్కల చాటును భద్రపరచండి. సంఘమును జ్ఞాపకం చేసుకోండి. సంఘమును దీవించండి నాయన, విస్తరింప చేయండి. అనేకుల ఆత్మల రక్షణకు సంఘమును స్తంభముగా ఈ దేశంలో మలచమని, వెలుగుగా ఉంచమని మరొకసారి మిమ్మను వేడుకుంటున్నాము తండ్రి. సంఘమును దేదీప్యమానం చేయడానికి తండ్రి, అనేకుల ఆత్మల కొరకు నాయన, రక్షణ కొరకు మరిన్ని ప్రణాళికలు రచిస్తూ ఉండగా తండ్రి మాతో ఉండండి. మమ్మను పరిపూర్ణముగా నాయన 100% చివరి ఊపిరి వరకు మీ మహిమ నిమిత్తమై వాడుకోమని మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాము తండ్రి. మా జీవితాలు మా కొరకు కాదు, మా బ్రతుకులు మా కొరకు కాదు, ఈ శరీరం మా కొరకు కాదు, ఈ హృదయం మా కొరకు కాదు, ఈ ఆత్మ మా కొరకు కాదు తండ్రి. సురేష్ అనే నేను ఉన్నది మీ పని కొరకు, మీ చిత్తమును నెరవేర్చడం కొరకు, మిమ్మల్ని మహిమపరచడం కొరకు, మీ బిడ్డలను మీ దగ్గరికి చేర్చడం కొరకు. దీనిని అంతటినీ ఆయన ఈ పని నిమిత్తమున తండ్రి 100% ఉపయోగించుకోమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. అలాగే సంఘం అంతటినీ ఉపయోగించమని, మీ సత్యమును స్థాపించుటకు, ప్రచారము చేయుటకు నాయన, మీ రాజ్యమును ఈ లోకమునకు కనబరుచుటకు, మీ రాజ్య విలువను తెలియపరచుటకు తండ్రి క్రైస్ట్ చర్చ్ కువైట్ను లేవనెత్తమని, ఒక ప్రభంజనముగా నడిపించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము దేవా. సంఘం అంతటిని జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో అనారోగ్యం బారిన పడిన మీ బిడ్డలందరి గురించి ప్రార్థిస్తున్నాం నాయన. ముఖ్యంగా లెక్చరర్ మేరీ గారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె ఆరోగ్యమును స్థిరపరచమని, తిరిగి ఆరోగ్యంతో మీ పనులలో పాల్గొనగలిగే అవకాశం ఇమ్మని వేడుకుంటున్నాం. అలాగే నాయన, ఎవరెవరైతే ఇబ్బందులలో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో, ప్రార్థించమని ఎవరైతే అడిగారో వారందరినీ మీ సముఖమందు పెట్టి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాం తండ్రి. మీ బిడ్డలకు తగిన సహాయం చేయండి నాయన. వారిని కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాము. అలాగే కువైట్లలో పనిచేసుకుంటున్న వాళ్ళు, ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వాళ్ళు నాయన, ఇలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నటువంటి పనిచేస్తున్న మీ బిడ్డలందరికీ మీ తోడ్పాటును, మీ భద్రతను అనుగ్రహించండి దేవా. మా ఆత్మీయ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయనకు కలిగిన అస్వస్థత నుండి విడిపించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము. దీర్ఘాయుష్ను ప్రసాదించండి నాయన. సంపూర్ణ ఆరోగ్యమును ఆయనకి ఇవ్వండి తండ్రి. గత 2 రోజులు మమ్మల్ని మీ రెక్కల చాటున కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు నాయన. ఈరోజు మీ వాక్కులను మాట్లాడుకునే భాగ్యాన్ని ఇచ్చారు. రేపు కూడా ఇలా అనేక సంవత్సరముల పాటు మీ సత్యమును గ్రహించి సమాజమునకు చాటి చెప్పి మీ కుమారుని మరణమును ప్రచురించి మరణించగలిగే భాగ్యమును మాకు ప్రసాదించండి దేవా. అనేక దేశముల నుండి వాక్యాన్ని వింటున్న మీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. భారతదేశం నుండి వింటున్న వాళ్ళు, గల్ఫ్లోని అన్ని దేశాల నుండి వింటున్న వాళ్ళు, ఇశ్రాయేలు దేశం నుండి వింటున్న వాళ్ళు, ఇలా అనేక ప్రాంతముల నుండి మీ బిడ్డలు సత్యమునకు ఆకర్షితులైన ఆయన వినయ విధేయతలతో మీ వాక్యమును నేర్చుకుంటూ ఉండగా, మీ పట్ల భక్తి శ్రద్ధలు కలిగి, మారు మనస్సు కలిగి మీ కొరకు బ్రతకాలనే తాపత్రయం ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ప్రేమించమని, వారికి తగిన ధైర్యమును, తోడ్పాటును, ఆదరణను, సహాయతను అనుగ్రహించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మరొకసారి మీ సంఘమును జ్ఞాపకం చేసుకొనమని, మీ సంఘమును వెలిగించమని, సంఘంలో మీ కొరకు మీ బిడ్డలు, మీ సంఘం కొరకు మీ బిడ్డలు చేస్తున్న త్యాగములను నాయన మీరు మనస్సును ఉంచుకుని మీ బిడ్డలందరికీ తగిన సహాయమును అనుగ్రహించమని
మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.